హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను హోమ్ టౌన్లో ఉన్నానండి. సో కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. ఇంకా ఒక మంచి రెసిపీతో అయితే ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక మంచి పన్నీర్ అందరికీ ఇష్టమే కదండి. నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ పన్నీర్ అంటే చాలా ఇష్టం కదండి. కోర్స్ నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు పన్నీర్ ఎక్కువ తింటూ ఉంటారు కదండి. మాకు కూడా పన్నీర్ అంటే చాలా ఇష్టం, మా పిల్లలకైతే చాలా ఇష్టం. సో పన్నీర్ బిర్యానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. క్లియర్గా చూపించాను, మీకు అర్థమైందో లేదో. ఫస్ట్ అయితే రైస్ నానబెట్టుకున్నానండి. తర్వాత ఫస్ట్ అయితే పన్నీరు లైట్గా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టాను. కొద్దిగా డీప్ ఫ్రై మాదిరిగా అయిపోయింది. మీరైతే లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని ఆవాలు, జీలకర్ర, మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. నేనైతే టమాటాలు ఒక 2 తీసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. అదంతా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి అయితే వేసాను. అది కూడా వేగాక చూసారు కదా, ఆల్రెడీ వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. సో అవన్నీ వేగుతానే హాట్ వాటర్ వేసేసి ఆల్రెడీ రైస్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్, సపోజ్ నేను 2 గ్లాసెస్ రైస్ అయితే పెట్టుకున్నాను. 4 గ్లాసెస్ మాత్రమే వాటర్ పోయాలన్నమాట, ఎక్స్ట్రా అస్సలు వేయకూడదు. ప్లస్ 3 విజిల్స్ అయితే రానివ్వాలి. బిర్యానీ రైస్ అయితే మనకి 2 విజిల్స్ చాలు, మామూలు రైస్ అయితే 3 విజిల్స్ రావాలి. ఇంకా చూసారు కదా ఎంత బాగా టేస్టీగా బాగా ఉడికింది. మరి మెత్తగా కాలేదు, పొడి పొడిగా. నిమ్మకాయ పిండుకోండి లాస్ట్ విజిల్ పెట్టేటప్పుడు, చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు. ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, ఇంకా స్మాల్ షాపింగ్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను బొమ్మలు చూస్తున్నాడు. మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికైనా మీరు వీడియోలో చూడండి. మీకు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఎంటర్టైన్మెంట్ వీడియోస్, షార్ట్స్ పెట్టాము, చూడండి. వాళ్ళంటే చూడండి, లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా మంది వీడియోస్, బాయ్, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ వీడియో, ఓకేనా? చాలా మంది వీడియో చూస్తున్నారు. ఈ చైన్ చూసారా, నేను గమనించాను. పోస్ట్గా ఫ్రస్ట్రేట్ అవుతుంది. చాలా ఇది నేను మెషోలో తెప్పించుకున్నాను, చూడండి ఎంత బాగుందో. మాట్లాడు. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నా కోసం. బాయ్. విన్నారు కదా, నాది మా పాప హోషేది ఫన్నీ కాన్వర్జేషన్. అయితే నేను చెప్పాలనుకుంటాను, తనే చెప్పాలనుకుంటుంది. అలా ఫన్నీగా మీతో అయితే మాట్లాడాము. మరి విన్నారు కదా, మీరేం చేయాలి? లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. టైటిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది ఇప్పటికే. వాల్యూ జోన్ అయితే వెళ్తున్నామండి. మనకి ఫెస్టివల్, అక్షయ తృతీయ మంచి ఆఫర్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి విన్నాను. సో నేను డైలీ వియర్, మామూలుగా సమ్మర్కి వీలైన విధంగా కన్వీనియంట్గా కుర్తీస్, ఒక మంచి డ్రెస్ డోర్లో వేసుకునేటప్పుడు అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా పిల్లలకి ఏదైనా మంచి టీషర్ట్స్ ఉంటే తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళానండి. ఎక్కువ షాపింగ్ చేయకూడదు అని చెప్పేసి ముందే అనుకున్నాను, ఎందుకంటే రీసెంట్గా కుక్కర్ అందుకు కొన్నాను కదా, ఇంకా అందుకే అనమాట. సో మేము మార్నింగ్ నేనైతే ఓన్లీ ప్రసాదం తిన్నాను కదండి, ఇంకేం తినలేదు. ఇంకా మేము బయలుదేరేదానికే మాకైతే అక్కడి నుంచి 45 మినిట్స్ 40 మినిట్స్ అలా చూపిస్తుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే కనుక 1 అవర్ పడుతుంది అనమాట. సో పిల్లలకైతే దోశ వేసి ఇచ్చాను, తిన్నారు. ఇంకా నేనైతే ప్రసాదం తిన్నానంటే. ఇంకా మేము వచ్చేదానికి ఆఫ్టర్నూన్ టైం అయింది. ఇంకా ఆకలి అవుతుంది కదా, ఫస్ట్ అయితే తినేసి తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నామండి. అందుకే వేడివేడిగా పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది. ఆ రోజు సాటర్డే కదండి, సో వెజ్ పిజ్జానే అనమాట. ఇంకా అది పన్నీర్ది ముందు రోజు అనమాట. మీకు అక్కడ పన్నీరే ఇక్కడ పన్నీరే తింటున్నారా అని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను. ఇంకా పన్నీర్ పిజ్జా తిన్న తర్వాత నేనైతే ఐస్ క్రీమ్ తెప్పించుకున్నానండి. నేను, మా వారు. హోష్క అయితే జ్యూస్ అయితే ఆరబెట్టుకుంది. ఇంకా మేము తినేసి ఇంకా రిలాక్స్గా షాపింగ్కి అయితే వచ్చాము. నేనైతే చూసుకుంటూ ఉంటాను షాపింగ్. నువ్వైతే అంత వీడియో తీసుకొని రామా హోషిక అని చెప్తే హోషిక వీడియో తీసిందండి మీకోసము అంతా, అందుకే షేర్
చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. మనము డైలీ వేర్ కుర్తీస్ అయినా గ్రాండ్గా అయినా ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడికి బయట మనం ఎక్కడ తీసుకున్నా 100-200 ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనము సింగిల్ తీసుకుంటే 199 అండి, 2 తీసుకుంటే 299 మనకు. అలా 1 కుర్తీ 399, 2 కుర్తీస్ తీసుకుంటే 699, అలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి. మధ్యలో డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుందండి. ఈరోజు పైకి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే కొంచెం గ్రాండ్గా మనం ఫెస్టివల్ వియర్ 20% ఆఫర్ అండి. సపోజ్ మనకి 1000 రూపీస్ కుర్తీ ఒక సెట్ అనుకోండి, క్లాత్ సెట్ మనకి 800కే వచ్చేస్తుందండి. అలా మనకి చాలా మంచి ఆఫర్ అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా నేను కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను. నా వ్లాగ్స్లో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మీరు నేను చూపించాను ఏమేమి షాపింగ్ చేస్తాను అని చెప్పేసి లాస్ట్లో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే లెగ్గింగ్స్, తర్వాత స్ట్రైట్ ప్యాంట్స్ చాలా బాగున్నాయండి. తర్వాత నేను మెటీరియల్స్ తీసుకున్నామని చూశాను, కానీ మెటీరియల్స్ తీసుకుంటే మళ్ళీ కుట్టించడానికి అవుతుంది. మనకు కన్వీనియంట్గా అక్కడ ట్రయల్స్ రూమ్స్ కూడా ఉంటాయండి, మనం చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. లాంగ్ గౌన్స్, కుర్తీస్ ఇప్పుడు మనకి కలంకారీలో చాలా ఫేమస్ కదండి, అట్లాంటి టైప్ కూడా ఉన్నాయి. సో మనం అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అందులో మనకు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా కూల్ డ్రింక్స్ పైన కానీ డ్రై ఫ్రూట్స్ పైన కానీ మనము మాజా, తర్వాత స్ప్రైట్, తర్వాత షర్బత్, ఇవన్నీ దానిపైన మంచిగా ఆఫర్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే కూడా తీసుకున్నానండి, ట్రావెలింగ్లో పనికి వస్తుంది. అలాగే మనకి కొన్ని ఉంటాయి కదండి 1 month అలా ఉండేటివి, ఇప్పుడు చెకోడీలు అలా ఉంటాయి కదండి, అలా తీసుకున్నాను అనమాట. ట్రావెలింగ్లో మంచిగా యూస్ అవుతుంది, ఊరికి వెళ్ళినా కూడా పిల్లలు తింటారని చెప్పేసి. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ అండి, చాలా బాగుంటాయి. మనకి కలర్ షేడ్ అవ్వదు, ఎప్పటికీ మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మంచిగా రింగ్స్ దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి, చైన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. నేను ఇప్పుడు తీసుకోలేదు, కానీ ఇంతకుముందు ఒక చైన్ అయితే తీసుకున్నానండి, అది అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు. మనం తీసుకోవచ్చు అనమాట. వన్స్ మనము పెట్టచ్చు అనమాట. మనం కాస్ట్ అయితే ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా, ఒక నెక్ సెట్స్ తీసుకున్నా ఇక్కడ బాగా సరిపోతుందన్నమాట. అది కలర్ షేడ్ 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి మనకి షేడ్ అవ్వదు. అలాగే గోల్డ్ కూడా ఉంటుంది అనుకుంటున్నానండి, నేను అడగలేదు, బట్ నేను ఊరికే వీడియో తీసింది హోషిక మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు తీసుకున్నానండి ఇక్కడ నెయిల్ పాలిష్, హ్యాండ్ బ్యాగ్ అలా తీసుకున్నాను. సో ఈసారి ఓన్లీ డ్రెస్సెస్ కోసమే వచ్చాను. ఇంకా మా వారు కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నారు, కొన్ని ప్యాంట్స్ తీసుకున్నారు, అంత ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట కొన్ని. ఇక్కడ కొన్ని న్యూ మోడల్ అనిపించేవి మాత్రమే తీసుకున్నారనమాట. ఇంకా మా పాపకి మంచి సాంగ్స్ వస్తున్నాయండి, ఇక్కడ అసలు ఆగలేదు. ఒక సాంగ్ అయితే వచ్చిందనమాట, ఇంకా కొన్ని స్టెప్స్ వేసింది. ఇంకా నేను ఎందుకులే అని చెప్పేసి యాడ్ చేయలేదు. వీలైతే షార్ట్లో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింక్ ఇచ్చాను, దాంతో మంచి రీల్స్ అందుకు చేస్తూ ఉంటాము. షార్ట్స్లో కూడా కొన్ని రెసిపీస్, అలాగే ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అందుకు తీస్తూ ఉంటాను. సో చూడండి, చెక్ చేయండి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, ఇవన్నీ కాదండి, చాలా మోడల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. తర్వాత నేను వీడియోలో చూసినప్పుడు నాకు అర్థమైంది, ఇటు సైడ్ నేను వెళ్ళలేదు అసలు, డ్రెస్సెస్ సైడే ఉన్నానన్నమాట. చాలా మంత్స్ అయింది నేను వెయిట్ లాస్ అయ్యాక తీసుకుందామని చెప్పేసి అస్సలు తీసుకోలేదండి. సో ఇప్పుడు నేను చూసుకొని సైజ్ అన్నీ తీసుకున్నాను అనమాట కరెక్ట్గా, మళ్ళీ ఉండకూడదు డిఫరెన్స్ అని చెప్పేసి. అందులో మేము ఇక్కడ ఒక లగేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నామండి, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే ప్లాన్ లేదండి. మా వారు ఊరికే రేట్ కనుక్కున్నారనమాట, కానీ చాలా మంచి రేట్లో వచ్చేసింది. బయట మనకి అదే సూట్ కేసు, ట్రావెలింగ్ అమెరికన్ టూరిజం అని చెప్పేసి మనకి సూట్ కేసు ఉంటుంది కదండి, ట్రాలీ టైప్, అదైతే తీసుకున్నాం అనమాట. అది బయట మనకి మినిమం 11,000 అలా పడుతుందండి. మనకి ఖచ్చితంగా కాస్ట్ అయితే పడుతుంది, సైజు ప్రకారంగా 5,000 అబోవ్నే ఉంటుంది. ఇక్కడైతే మనకి 30 kgs పెద్ద ట్రాలీ అయితే మనకి 5,000కే వచ్చేసిందనమాట మనకి. అది 50% ఆఫ్లో ఉందండి. అందుకు బాగా చెక్ చేసి ఓకే ఇది మనకి బెనిఫిట్ అయ్యింది కాబట్టి మా వారు తీసుకున్నాం. మనకి ట్రావెలింగ్లో అందరికీ ఒకే దాంతో పెట్టుకోవచ్చు కదా, కార్లో స్పేస్ కూడా ఆక్యుపై అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అనుకున్నామండి.
సో అలా సూట్ కేస్ అయితే తీసుకున్నామండి. సారీ, అదే ట్రాలీ టైప్ అయితే తీసుకున్నామండి. అది చూపిస్తాను మీకు లాస్ట్లో, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఏమేమైతే షాపింగ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చుతున్నాయా వ్లాగ్స్ నాతో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఊరికి వచ్చానమాట, అమ్మ వాళ్ళ ఊరికి. సో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయిందనమాట. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండి. చూసారు కదా, ఈవినింగ్ అయిపోయింది. ఎందుకంటే మేము భోంచేసి ఇంకా షాపింగ్ చేసాం కదా, లేట్గా వచ్చాం కదా, నిదానంగా వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా 4 అలా అవుతుంది. ఇంకా సరే, అప్పటికే చూసారు కదా ఎలా సూర్యుడు ఎంత బాగుందో క్లైమేట్. ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే చూసేయండి నేను ఏమేమి తీసుకున్నానో అయితే చూపిస్తున్నాను. ఇవైతే పాప టీషర్ట్స్ అనమాట. పాపకు టీషర్ట్స్ ఒకటి డిఫరెంట్ మోడల్లో టీషర్ట్, దానికి తగ్గట్టుగా ప్యాంట్ ఉందన్నమాట వర్షికాకి. అలా తీసుకున్నాను. నేను 2 ఇన్నర్స్ అయితే తీసుకున్నాను. 199 అనమాట. ఒకటి గ్రాండ్ డ్రెస్ తీసుకుంటా అని చెప్పాను కదండి, ఇదే అనమాట. 1500 అనమాట. మొత్తం ప్యాంట్ ఓనీ గ్రాండ్గా వచ్చిందనమాట. ప్యాంట్ ఓనీ గ్రాండ్గా వచ్చింది. ఇది కూడా ఈ కలర్ చాలా బాగా అనిపించింది నాకు. ఇదైతే ఎక్కువ మనకి 20% ఆఫర్తో వచ్చిందనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అదొకటి తీసుకున్నాను. మిగతాది ఒక 5 కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా హోష్కాకి, నిహాల్కి టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఏమనిపించింది నాతో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానని చెప్పాను కదా, మీకు అర్థమవుతుంది. నేను రేట్స్ కూడా చూపించాను మ్యాక్సిమం అన్నీ. ఇక్కడైతే టీ కప్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే ఓన్లీ 99 రూపీస్ అండి. 99 ఇంకా 69 రూపీస్ అండి. సో 4 తీసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, కుర్తీస్ అన్నీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.